రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొల్లాపూర్ మండలం జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయం సందర్శించనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జటప్రోలు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొల్లాపూర్ మండలం జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయం సందర్శించనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జటప్రోలు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిబట్ల దగ్గర ఔటర్ రింగుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు కష్టంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు. ఇక మృతులు మొయినాబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్స్ లో పనిచేసే వారిగా గుర్తించారు. మృతులు మలోతు చందు లాల్, గుగులోత్ జనార్దన్, కావలి బాలరాజు. గుర్తింపు పెద్ద అంబర్పేట వద్ద ఉన్న హోటల్ కు కారు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారులో తనిఖీ చేయగా మద్యం బాటిల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.